నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. అక్క, గాణగాపురంతో మీకున్నటువంటి ఆ అనుబంధం ఏదైతే ఉందో అది మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు కాదు, సుమారు 10 ఏళ్ల క్రితమే మీరు స్వామి చెంతకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళినటువంటి సందర్భం. మీరు ఎప్పుడు చెప్పినా నాకు ఎప్పుడు దాని గురించి గుర్తు చేసుకున్నా చాలా చాలా అసలు ఎంత భక్తి ఉంటే మాకు 15 years ఎంత భక్తి ఉంటే అది సాధ్యపడుతుంది అని ఎప్పటికప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. అండ్ 15 ఏళ్ల క్రితం అయితే అక్కడ నథింగ్, అక్కడ ఏమి ఉండదు, ఏమీ లేదు, ఒక అడవిలాగా ఉండాలి. అడవి ప్రాంతం కదా. ఎందుకంటే మనం రెడ్ టీవీలో 2 years బ్యాక్ మనం ఫస్ట్ టైం గాణగాపురం యాత్ర ట్రిప్ అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు కూడా అప్పుడప్పుడే కొంచెం ఇంకా డెవలప్ అవుతోంది, తెలుస్తోంది అనే స్టేజ్ లో ఉంది. ఇప్పుడుకిరా పూజారులు అందరు అంటారు వెళ్తే, లతా దత్త గారు మీరు చేసిన వీడియోస్ వల్ల గాణగాపురం ఇంకా 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 అంటే అసలు ఆ మాట గుర్తుపట్టి వాళ్ళు అనటం అంటే స్వామి కృప. అది అంతే. మరి మీరు నడిచి వెళ్ళారు కదా, ఆ మాత్రం క్రెడిట్ ఇవ్వకపోతే ఎలా? స్వామి ఇచ్చేస్తారు, స్వామి ఇప్పించేస్తారు. అక్కడ పూజారులు అందరు అంటారు ఇది సుప్రీం కోర్టు, ఈ స్వామి సుప్రీం కోర్టు, గుర్తుపెట్టుకోవడానికి. అది బాగా మీరంతా చూసింది వేరు, ఈయన నిర్ణయించాలి, ఇక్కడే ఫైనల్ జడ్జిమెంట్ అంటారు. 100%. అండ్ స్వామి మనకి నిజంగా స్వామి తీర్చేటటువంటి అంటే ధర్మబద్ధమైన కోరికను కనుక స్వామి ముందు ఉంచితే ఖచ్చితంగా ఆయన కరుణామయుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. స్వామి అనుగ్రహం చాలా చాలా త్వరతగతిని అందుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ భూత ప్రేత పిశాచాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో గాణగాపురానికి వెళ్ళండి అని చెప్పడం అనేది చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అయితే మీరు మళ్ళీ గాణగాపురం వెళ్ళబోతున్నారు, చాలా మంచి కార్యక్రమం ఒకటి చేయబోతున్నారు. ఎప్పటి నుంచి, ఏంటి ఆ కార్యక్రమం విశేషాలు ఒక్కసారి ప్రేక్షకులకి? తప్పకుండా పద్మిని. ఏప్రిల్ 10 నుంచి 17వ తారీఖు వరకు గాణగాపురంలో వాస్తవానికి నేను ఒక సాధన కోసం వెళ్తున్నాను. సాధన చేసుకుంటూ వేరే గురువు గారితో పాటు అక్కడ అర్ధనారీశ్వర గురువు గారు అని ఉంటారు, ఆయన పీఠంలోనే నేను సాధనతో పాటు నేను ఒక మంచి సంకల్పం చెప్పటం జరిగింది ఆయనకి. మనం ఇక్కడ సాధన చేస్తున్నాము ఈసారి అంటే చాలా మంది కూడా భూత ప్రేత పిశాచ బాధలు, నెగిటివ్ ఎనర్జీ, బ్లాక్ మ్యాజిక్ తో బాధపడుతున్నారు. వాళ్ళకి ఏం చేయాలి, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, మేము ఇందులో నుంచి ఎలా బయటకు రావాలని. వాళ్ళ కోసం ప్రత్యేకంగా మీరు ఒక సంకల్పం చేసి పూజలు నిర్వహించాలి. నేను కూడా మన ఇద్దరం కలిసి కూడా వీళ్ళ కోసం సంకల్పం చేసి మనం పూజలు నిర్వహిద్దాము అని చెప్తే ఆ గురువు గారు ఒప్పుకున్నారు. ఆ గురువు గారు శృంగేరి పీఠం గురువు గారు. ఆయన ఒక 2 ఏళ్ల నుంచి గాణగాపురమే ఒక స్థిర నివాసం చేసుకున్నారు. ఆయన అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు, అక్కడే ఉన్నారు. ఆయన దగ్గర ఈ పూజలు నిర్వహిస్తున్నాము. ఎవరికైతే ఈ బాధలు ఉన్నాయో 10 నుంచి 17 తారీఖు లోపల, ఏప్రిల్ 10th నుంచి 17th లోపల ఏదైనా ఒక 2-3 days, పౌర్ణమి కంటే అసలు అడుగు కూడా పెట్టలేరు కాబట్టి పౌర్ణమి మర్నాడో పౌర్ణమి రోజు రాత్రికి వచ్చినా కూడా పీఠంలో పూజలు నిర్వహించి వాళ్ళని ఈ బాధల నుంచి ఉపశమనం వచ్చేలాగా సంకల్పించి ఆయన నేరుగా ఈ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకి తీయగలము. ఈ విషయంలో అసలు సంకోచించాల్సిన విషయమే లేదు, అసలు ఎక్కడ కూడా అసలు అవదని లేదు, 100% అవుతుందని చెప్పారు. అందుకే ఇలాంటి వాళ్ళందరి కోసం మనం అక్కడ పూజలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ బాధల కోసము, సంతానం లేని వాళ్ళ కోసము, ఉద్యోగాలు లేని వాళ్ళ కోసం ఈ 3 విషయాల మీద పూజలు జరిపిస్తున్నాం పద్మిని. ఆ వారం రోజులు కూడా అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ఒక రోజు ప్రత్యేకంగా దుర్గా సప్తశతిని, ఒక రోజు కాలభైరవ హోమం, మిగతా 7 రోజులు కూడా గురుచరిత్ర పారాయణం. 7 రోజులు 10 రోజులు కదా మొత్తము 8 రోజులు. 8 రోజులేనా? అయితే సప్తాహం మాత్రం జరిగిపోతుంది. ఎవరైనా మిగతా కార్యక్రమాలు మిగతావే, ఇవి సప్తాహం. ఎవరైనా సప్తాహ పారాయణం చేయాలన్నా కూడా రావచ్చు, అక్కడికి రావచ్చు, మనతో పాటు ఉండొచ్చు. ఎట్లా యాత్ర డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. మీరే తీసుకెళ్తారా లేకపోతే వాళ్ళంతా? మనతో రావాలంటే 10వ తారీఖు రోజు బయలుదేరుతాము, లేదా వాళ్ళు నేరుగా రావాలంటే ట్రైన్ లో వచ్చేసి మనకు కాల్ చేయొచ్చు. అకామిడేషన్ అది వాళ్ళు మన దగ్గర ఉండడానికి 7 రోజులు అకామిడేషన్ అది ప్రొవైడ్ చేస్తారు. కానీ ముందుగానే కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళు ఎలాగైనా రాని 7 రోజులు మనతో ఉండి పారాయణం చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడ పీఠంలో ఉండడానికి ఒక సామాన్య రుసుము అనేది మనం ఉంటుంది.
తీసుకుంటారు. తీసుకుంటాం. అలాగే హోమానికి సంబంధించి కూడా సెపరేట్ గా వాళ్ళు ఎవరైనా హోమం చేయించుకోవాలి, మేము రాలేకపోతున్నాము గానగాపూర్, ఉమ్. మా ఆ, గోత్రనామాలతో నేను ఈ అదే హోమాలు అడగబోతున్నా. ఒకవేళ దూరంగా ఉన్నారు, అదర్ స్టేట్స్ లో కంట్రీస్ లో ఉన్నారు అన్నప్పుడు కూడా చేస్తాం. వాళ్ళ వాళ్ళ గోత్రనామాల మీద వాళ్ళ గోత్రనామాలతో చేస్తాము. ఉమ్. చేసి తప్పకుండా వాళ్ళకి పూజా ప్రసాదం కూడా మనం పంపించడం జరుగుతుంది. దగ్గర వాళ్ళకి, దూరం వాళ్ళకైతే పంపించలేము. దగ్గర అంటే అంటే వేరే ఎట్లా? దేశాల వాళ్ళకి ఆహా, పంపించలేము. ఇండియా వరకు. రైట్. ఇండియా వరకు, వేరే రైట్. దేశాల వాళ్ళకి మాత్రం మనం పంపించాలి. రైట్. కానీ ఒకవేళ గోత్రనామాల మీద హోమంలో వాళ్ళకి వాళ్ళ పేర్లు చదివించుకోవాలి అనుకుంటే అవన్నీ వాళ్ళ పేరు మీద పూజలు మాత్రం నిర్వహిస్తాం. Right. అందరి పేరు మీద. ఒకవేళ 7 days కాకుండా ఒక 2 days ఉండాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు రావచ్చా? రావచ్చు. 2 రోజులు ఉండటానికి కూడా రావచ్చు. ఉమ్. ముఖ్యంగా ఈ 3 సంకల్పాలు మనం చేస్తున్నాము. ఉమ్. ఈ నెగిటివ్ ఎనర్జీ, ఉమ్. భూత ప్రేత పిశాచ బాధలు, బ్లాక్ మ్యాజిక్ అదొక సంకల్పం. సంతానం లేని వాళ్ళకి ఉమ్. అక్కడ వచ్చి వాళ్ళు ఉమ్. షట్కుల తీర్థంలో స్నానం చేసి ఏ విధంగా చేయాలో దానికి ఒక ఉంటుంది విధానం నియమాలు. చెప్తారా? విధానం ఉమ్. చెప్తాం. ఉమ్. అదొకటి ఉంటుంది. మూడోది ఉద్యోగం కోసం, ఉమ్. అంటే దీర్ఘకాలికంగా మాకు ఉద్యోగం లేదు, మేము చాలా బాధపడుతున్నాము, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్యూరే, సక్సెస్ లేదు, మాకు ఉద్యోగం రావట్లేదు అన్న వాళ్ళ కోసం ఈ 3 కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నాం అక్కడ. రైట్. సో ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు ఏప్రిల్ 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా అక్క గానగాపురంలోనే ఉంటారు కాబట్టి చక్కగా వినియోగించుకోవచ్చు ఆ సమయాన్ని. అందున అది చైత్రమాసం అంటే ఇంకా ఇయర్ స్టార్టింగ్, మన Year starting, కొత్త విశ్వసునామ సంవత్సరం. సంవత్సరంలో చేయబోతున్నటువంటి మొదటి యాత్ర. బ్యూటిఫుల్. మంచి సంకల్పం ఇది. సో డెఫినెట్ గా మరి దీనికి రిజిస్టర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు లత గారి నంబర్ కి, మీకు ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది కదా, ఆ నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. గానగాపురం క్షేత్రం ఎంత పవర్ఫుల్ నీకు తెలుసు కదా పద్మిని. Of course. నువ్వు ఒక్కసారి వచ్చినందుకే నీ కోరికలు ఎలా నా సొంత తీసి ఇల్లు కోరిక అనేది ఇలా స్వామి 2 తృణప్రాయంగా. డబల్ కోరికలు ఇచ్చేస్తారు. అంటే ఒకటి ఇల్లుతో పాటు వంశోద్ధారకుడు రెండు ఇచ్చేశారు. వంశోద్ధారకుడు. ఒక్కసారి గానగాపూర్ క్షేత్రంలో అడుగు పెడితే, మన సంకల్పం పెట్టుకుంటే, మనసా వాచా కర్మన భగవంతుడిని అడిగి కొబ్బరికాయ గనక తెచ్చుకుంటే ఉమ్. కోరిక తీరని వాళ్ళే లేరు. అంతే. అందరు మా కోరిక తీరింది, మా కోరిక తీరిందని చెప్తారు. అంత త్వరతగతిన తీరటం ఏంటక్క? అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయను ఆ క్షేత్రం యొక్క పవర్, నృసింహ సరస్వతి తమ శిష్యులకి ఇచ్చిన వాగ్దానం. ఉమ్. నేను ప్రతిరోజు ఇక్కడ భిక్షకు వస్తాను, నేను ఇక్కడ పాదుకా రూపంలో ఉంటాను, మీ కర్మల్ని తీసుకుంటాను, కోరికల్ని తీరుస్తాను. ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఉన్నారో నదీ సంగమంలో స్నానం చేసి ఇక్కడ పారాయణం చేసి, ఎవరైతే తడి బట్టలతో ప్రదక్షిణ చేసి పారాయణం చేస్తారో వాళ్ళ అన్ని సమస్యలు నేను తీరుస్తాను అని వాగ్దానం ఇచ్చారు స్వామి. అదే వాగ్దానం చేసినట్టే అందరి కోరికలు నెరవేరుస్తున్నారు. అంతే అక్క. ఎంత అందరి fast గా కోరికలు అంటే, అసలు ఎంత ఫాస్ట్ గా అంటే ఉమ్. అంత ఫాస్ట్ గా నెరవేరుస్తున్నారు స్వామి. ఇంకా అలా వెళ్ళాలి, అసలు గానగాపురంలో అడుగు పెట్టాలి అంటే కూడా ఆయన పర్మిషన్ కూడా కావాలి. బై ది వే, ఎలా చాలా. పడితే అలాగా మనం అనుకుంటే వెళ్ళిపోతాం అని అంటే ఒక్కనాటికి అలా జరగదు. అస్సలు ఆయన పర్మిషన్ ఉంటేనే ఆ క్షేత్రం, అసలు ఆ క్షేత్రం గురించి తెలుసుకుంటామేమో అని అనిపిస్తుంది. అనిపిస్తుంది అసలు. అంటే అడుగు అడుగునా కూడా ఏదో తెలియని శక్తి, ఉమ్. అక్కడ పవర్. ఉమ్. మళ్ళీ మళ్ళీ రావాలి అనిపిస్తుంది, వెళ్ళాలి అనిపిస్తుంది. కోరుకుంటాం, తీరగానే వెళ్తాం కదా, వెళ్తాం. మళ్ళీ ఇంకో కోరుకొని వస్తాం కదా, మళ్ళీ స్వామి పిలిపించుకుంటూనే ఉంటారు. ఏదో కలిపేసాము, ఇక్కడతో కోరిక అయిపోయింది అనుకోరు. మన కోరికలు ఆగవు. స్వామేమో దయాళువు కాబట్టి ఆయన తీర్చకుండా ఉండను లేరు. అవును. మొన్న నా పుట్టినరోజు రోజు స్వామి దగ్గరే గడిపాను పద్మిని. చక్కగా అసలు ఎంత బాగా దర్శనం అయిందంటే, స్వామి అంటే మార్చి నెలలో మార్చి 5వ తారీఖు 5వ తారీఖు వెళ్తే చాలా అద్భుతమైన దర్శనం అయింది. స్వామి మీద వేసిన శాలువా ఇచ్చేసరికి ఉప్పొంగిపోయాను నేను. అది కప్పేసరికి అసలు ఎంత అదృష్టంగా భావించానంటే, ఆయన మీద వస్త్రం వచ్చింది కదా, అసలు ఎంతో సంతృష్టి చెందాను. చాలా చాలా సంతోషం. చేసుకునేటటువంటి సేవ, ఆయన నమ్మినటువంటి తీరు ఊరికనే పోదు. అలా అంటే ఆ స్వామి ప్రసాదం వస్తోంది అంటేనే చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. ఒక పువ్వు వచ్చినా కూడా, ఒక మాల వస్తేనే మనం ఎంతో ఆనందపడిపోతూ ఉంటాము. సో అదృష్టం. మీరు ప్రేమిస్తున్నారా, ఆయన తిరిగి ప్రేమిస్తున్నారు. అంతే. రైట్. మరి ఈ కార్యక్రమంలో మరి మీరు కూడా పాలు పంచుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా రిజిస్టర్ చేసుకోండి, కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.